మనం ప్రస్తుతం ఇక్కడ యూసుఫ్గూడ డివిజన్లో ఉన్నారు. మనతో పాటు ఇక్కడ ఏదైతే ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది? అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారంలో వెనకబడింది, బీఆర్ఎస్ పై చేయి సాధిస్తుంది, బీఆర్ఎస్ గెలవబోతుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీ ఏడున్నది? అది మాకైతే గ్రౌండ్లో ఎక్కడ కనబడట్లేదు. కేటీఆర్ పెట్టించినటువంటి యూట్యూబ్ ఛానళ్ళలో కనబడుతుంది. కేటీఆర్ ఆఫీస్ చేసేటటువంటి ఫాల్స్ ప్రచారంలో సోషల్ మీడియాలో ఉంది, కానీ జనంలో లేదు, గ్రౌండ్లో లేదు. కేటీఆర్ కిరాయికు 200 ఇచ్చి మనుషులను తెచ్చుకొని పెట్టుకున్నటువంటి మీటింగ్ల కాడ కాసేపు ఆవు అనుకుంటా పోతున్నారు. కానీ వాస్తవంగా కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవబోతున్నది. అంటే ఇప్పుడు కేటీఆర్ వెంట వచ్చే కిరాయికి సంబంధించిన వ్యక్తులు, కాంగ్రెస్ రోడ్ షోలకు, సీఎం ప్రచారానికి వచ్చే వాళ్ళందరూ నిజమైన కార్యకర్తలు అంటారా? కేటీఆర్ షోలకు వచ్చేటోళ్ళు మెజారిటీ కిరాయికి వచ్చే మనుషులే. ఎందుకంటే వాళ్ళు ప్రజలుగా చూడరు, ఓటర్లుగా చూస్తారు. ఓటును కొనుక్కోవడం అనేట